హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి. ఈరోజు స్పెషల్ వాయిస్ అసిస్టెంట్ పవర్డ్ బై చాట్ జీపీటీ అండ్ పైథాన్. సో యాక్చువల్గా వాయిస్ అసిస్టెంట్ ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, సో బేసిక్గా ఇప్పుడు ట్రెండింగ్ వచ్చి చాట్ జీపీటీ. మీరు టెక్స్ట్ ఇస్తారు, టెక్స్ట్ వస్తుంది. అదేవిధంగా మనం కొంచెం జనరల్గా వాయిస్తో ట్రై చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం, కొత్త లైబ్రరీస్ యూస్ చేసి. సో ఓకే, లెట్స్ గో ఇన్ టు ద కోడింగ్ పార్ట్. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ పవర్డ్ బై చాట్ జీపీటీ ఓన్లీ, కోడ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాంప్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే, కెన్ యూ హెల్ప్ మీ క్రియేట్ అన్ ఏ వాయిస్ అసిస్టెంట్ పవర్డ్ బై చాట్ జీపీటీ 4 కానీ 3 కానీ మీ కార్డ్ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. బట్ వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా చెప్తాను ఏ మోడల్ వర్క్ అవుతుంది, ఏ మోడల్ వర్క్ అవ్వదు. సో జస్ట్ కాల్ హిమ్ యాజ్ జార్విస్ అని ఇచ్చాను. సో పైథాన్ కోడ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం మీ మీ ఒకవేళ మీరు పైథాన్ రన్ చేయాలనుకుంటే మీరు ఏదో ఒక పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యుబుంటూలో అయితే పైథాన్ సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, పైథాన్ 3. అది సేమ్ టైం పిప్ ఇన్స్టాల్ చేసుకోండి. పిప్ బేస్డ్ ఆన్ పిప్తో ఈ కొన్ని ప్యాకేజెస్, స్పీచ్ రికగ్నిషన్ అండ్ సేమ్ పైటీ SX3 ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ ప్యాకేజ్ మెయిన్గా టెక్స్ట్ టు స్పీచ్ యూస్ చేస్తాం. ఓకే, సుత్తి లేకుండా కోడింగ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ కోడింగ్ పార్ట్లో బేసిక్గా పైథాన్ స్క్రిప్ట్లో 3 ప్యాకేజెస్ యూజ్ చేస్తున్నాం. ఓపెన్ ఏఐ, అట్ సేమ్ టైం టెక్స్ట్ టు స్పీచ్ అండ్ స్పీచ్ రికగ్నిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్ కోడింగ్ ఇక్కడ ఏం అడిగామంటే, ఫస్ట్ మన వాయిస్ రికగ్నిషన్ చేసుకొని వాయిస్ నుంచి టెక్స్ట్ కన్వర్ట్ చేస్తుంది. ఆ టెక్స్ట్ ఏపీఐ కాల్ ద్వారా జీపీటీ ఏపీఐకి వెళ్తుంది. అక్కడ రెస్పాన్స్ క్రియేట్ చేసుకొని ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ మళ్ళీ ఇక్కడ జార్విస్, మనం జస్ట్ జార్విస్ అని పెట్టుకున్నాం, మీరు ఏ నేమ్ అని యూస్ చేసుకోవచ్చు. ఆ నేమ్ మనకి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో అది చదివి వినిపిస్తుంది. ఓకే, ఇది కోడింగ్ పార్ట్, జస్ట్ ఇది శాంపుల్ అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఏపీఐ ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకుందాం. క్రియేట్, ఓకే. సో మీరు సింపుల్గా ఈ యూఆర్ఎల్కి వెళ్తే సరిపోతుంది. ప్లాట్ఫామ్ ఓపెన్ అయ్యి ఇక్కడ మీకు ఏపీఐ కీస్ ఉంటుంది. ఇక్కడ ఏపీఐ కీస్ దగ్గర జస్ట్ క్రియేట్ న్యూ సెక్యూరిటీ కీ క్లిక్ చేయండి. ఏదో ఒక నేమ్ ఇవ్వండి. క్రియేట్ సెక్యూరిటీ కీ ఇస్తే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన నెంబర్ కాపీ చేసుకొని ఎక్కడన్నా మీరు స్టోర్ చేసుకోండి. సో మళ్ళీ ఇది చూసేకి కుదరదు అనమాట సెక్యూరిటీ కీ. దెన్ సెక్యూరిటీ కీ క్రియేట్ చేసిన తర్వాత విజువల్ స్టూడియోలో క్లిక్ ఆన్ ద న్యూ ఫైల్ .pyతో సేవ్ చేయండి పైథాన్ ఫైల్ని. క్రియేట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు voice.py ఇచ్చాను, జస్ట్ ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ ఇలా పైథాన్ ఫైల్ క్రియేట్ అవుతుంది. మీరు జస్ట్ ఏం చేస్తారంటే వాయిస్ అసిస్టెంట్ అని క్రియేట్ చేయండి. సో మీకు సేమ్ యాస్టీస్ కోడ్ ఇదే. నేనేం చేశానంటే జస్ట్ 2 ఫీచర్స్ యాడ్ చేశాను. సో ఇక్కడ టైం అడ్జస్ట్ చేశాను అనమాట. రికగ్నిషన్ గంటల తరబడి తీసుకోకుండా జస్ట్ ఒక 5 సెకండ్స్ రికార్డ్ చేస్తుంటే సరిపోతుంది. దెన్ ఇక్కడ మనకి టోకెన్ ఏంటంటే 150 టోకెన్స్ మాత్రమే నేను ఇంక్లూడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ రోల్ అనేది సిస్టమ్ అనివ్వండి. కంటెంట్ యు ఆర్ హెల్ప్ఫుల్, వాయిస్ అసిస్టెంట్ ఇచ్చినా మీరు పర్లేదు. జస్ట్ ఇక్కడ మీ రోల్ వచ్చి యూజర్ ఇన్పుట్, మీరు ఏదైతే వాయిస్ ఇస్తారో అది. సో నేను కోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ ద ప్రాసెస్ వచ్చి మనం చెప్పినట్టు టెక్స్ట్ నుంచి మనకి ఏపీఐ కాల్ వెళ్తుంది. సో కోడ్ రన్ చేయడం మాత్రం పైథాన్ 3 స్పేస్ మనం ఏదైతే ఫైల్ నేమ్ క్రియేట్ చేసామో అది. నా ఫైల్ నేమ్ వచ్చి వాయిస్ అసిస్టెంట్ .py. మీరు జస్ట్ రన్ చేస్తే Hello, I am Jarvis. How can I assist you today? హలో జార్విస్, హౌ ఆర్ యూ? Hello,
As an artificial intelligence, I don't have feelings, but I'm here and ready to assist you. How can I help you today? Write a Python code for Fibonacci series. Sure. Here's a simple Python code that generates the Fibonacci series up to n numbers. Python def Fibonacci n sequence equals a b equals 0 1 while n sequence n sequence dot append a b equals b a plus b return sequence n equals int input enter the number of terms print Fibonacci n. In this code, you first input the number of terms for the Fibonacci series that you want to generate. The function Fibonacci n then generates the series up to n terms. The series starts with 0 and 1, and each subsequent number is the sum of the two preceding ones. Remember. Quit. Thank you. Have a nice day. సో ఇక్కడ వాయిస్ అనేది మీ క్లారిటీ లేకపోతే మీరు స్పీడ్ని పెంచుకోవచ్చు. సో జస్ట్ వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్పీడ్ 0 to 1 ఇచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అడ్జస్ట్ ద స్పీడ్ రేట్ వచ్చి 150 బేసిక్ వర్డ్స్ పర్ మినిట్ ఇచ్చాను. మీకు తగినట్టు ఇన్స్టాల్ చేసుకోండి దాని తగినట్టు. సో క్విట్ అంటే క్విట్ అయిపోతుంది. మీకు ఈ కోడ్ కావాలంటే మీరు కమెంట్లో కోడ్ ప్లీజ్ అని టైప్ చేయండి. లేకపోతే ఏ టైప్ చేసినాను మీకు గిట్ హబ్ రిపాజిటరీ లింక్ పంపిస్తాను. దెన్ ఇది సింపుల్ వాయిస్ అసిస్టెంట్ ఎలా క్రియేట్ చేస్తున్నా అనేసి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ గైస్.